హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఎప్పటిలాగే ఈరోజు కూడా చాలా మంచి కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చానండి. మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక పెట్టే ఫస్ట్ వీడియోలో నేనైతే గివ్ అవేకి సంబంధించిన రూల్స్, అలాగే ఏ ప్రోడక్ట్స్ ఇస్తున్నాను అన్నది చెప్తానని చెప్పాను కదా. సో ఖచ్చితంగా చెప్తానండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. గివ్ అవేలో ఇచ్చే ప్రోడక్ట్స్ కూడా నేను ఇందులోనే చూపిస్తాను. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అనమాట. లెనిన్ కాటన్లో తీసుకున్నాను. నాకైతే చాలా చాలా నచ్చింది. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. లైట్ కలర్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. శారీ మొత్తం అక్కడక్కడ సింగిల్ ఫ్లవర్ అనేది వస్తుందన్నమాట. నాకైతే ఈ శారీని శారీలా యూస్ చేసుకోవడం కంటే కూడా ఫ్రాక్గా కన్వర్ట్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. రీసెంట్ డేస్లో కాటన్ ఫ్రాక్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి పళ్ళు పాట అనమాట. పళ్ళు కూడా మనకి కింద వైపు డిజైన్ ఎలా అయితే వచ్చారో అలాగే ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందన్నది నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. బ్లౌజ్ మొత్తం వచ్చేసి మనకి ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. చాలా క్యూట్గా అనిపించింది. మొత్తం ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి సెకండ్ శారీ అనమాట. జార్జెట్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాను. చాలా బాగుంది. ఇప్పుడైతే శారీ ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అన్నది. సో మీకే ఐడియా వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ వచ్చిందనమాట. చాలా సాఫ్ట్గా ఉంది. వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. శారీ మొత్తం మనకి ఇలాగా లీవ్స్ ప్యాటర్న్లో అయితే డిజైన్ వస్తుంది. శారీ మొత్తం ఇలాగే ఉంటుందన్నమాట. కట్టుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ బాడీ హగ్గింగ్గా కూడా ఉంటుంది. దీనికి బార్డర్ వచ్చేసి మనకి ఇలాగా స్కాలప్ డిజైన్లో వచ్చింది. అండ్ అలాగే మిర్రర్ వర్క్ లాగా వచ్చిందనమాట. అవైతే రియల్ మిర్రర్స్ కాదు. నాకెందుకో వాటి క్వాలిటీ మీద కొంచెం డౌటే ఉంది. బట్ శారీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఇలాగ గ్రీన్ కలర్లో వచ్చింది. దీని మీద ఇలాగ డిజైన్ అనేది వచ్చిందనమాట. శారీలో వచ్చిన స్కాలప్ డిజైన్ ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది. ఆ డిజైన్ మనకి స్టిచ్ చేయించుకున్నప్పుడు హ్యాండ్స్కి అయితే వస్తుందన్నమాట. బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని చక్కగా వేర్ చేస్తే శారీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకో శారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఈ శారీ వచ్చేసి నేను శారీలా యూస్ చేసుకోవడానికి కాదు, ఫ్రాక్లా కన్వర్ట్ చేయడానికి అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. దీనికి సంబంధించిన రిఫరెన్స్ పిక్ కూడా నేను సైడ్ కుదిరితే యాడ్ చేస్తాను చూడండి. ఈ శారీ కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది. వైట్ కలర్ మీద పింక్ కలర్ ఫ్లవర్స్తో డిజైన్ అయితే వస్తుంది. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్స్ రావడం వల్ల నేను సైడ్ పిక్లో యాడ్ చేశాను చూడండి. ఇలా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రాక్ కూడా ఇన్స్టాగ్రామ్లో చూసాను నేను, చాలా ట్రెండ్ అవుతుంది. బట్ అలా ఇన్స్టాగ్రామ్లో తీసుకోవడం కంటే కూడా మనం ఇలా మీషోలో శారీ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే మనకి చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఓన్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ శారీకి వచ్చేసి మనకి ఇలాగ పింక్ కలర్ థ్రెడ్తో లేస్ వస్తుంది అనమాట. శారీలో యూజ్ చేసుకోవాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్లో ఇచ్చారనమాట. బేబీ పింక్ చాలా బాగుంది. దాని మీద సెల్ఫ్ కలర్లోనే మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది. బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని శారీలా యూస్ చేసుకున్నా కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడైతే ఇంకో శారీ ఓపెన్ చేద్దాం. ఇందులో వచ్చేసి మనకి 2 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్ కలర్లో. నేనైతే వైట్ కలర్ తీసుకున్నాను. ఈ శారీ కూడా మనకి జార్జెట్లోనే వస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. వైట్ కలర్ మీద మనకి పింక్ కలర్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట. ఇదంతా ప్రింట్ కాదు, వర్క్ వచ్చింది. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే దీనికి మనకి బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది. నేను లాస్ట్లో చూపిస్తాను. అండ్ శారీ మొత్తం మనకి కట్ వర్క్ అయితే వస్తుంది. బ్లాక్ కలర్లో వస్తుంది, ఎందుకంటే బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి. అండ్ గివ్ అవే రూల్స్ వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే ఈ వీడియోని లైక్ చేసి
మీ లైక్ నెంబర్ కామెంట్ చేయాలన్నమాట. అంతే, ఇంకా పెద్దగా నేనైతే రూల్స్ ఏమీ పెట్టట్లేదు. గివ్ అవేలో ఇచ్చే ప్రోడక్ట్స్ వచ్చేసి నేను లాస్ట్లో చూపిస్తాను చూడండి. నేనైతే 2 మెంబర్స్కి గివ్ అవే ఇస్తున్నాను. ఫస్ట్ గివ్ అవే కదా, ఫ్యూచర్లో ఇంకా ప్లాన్ చేసుకుందాం. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.